సువార్తమానం ఎవరైతే వింటారో, గమనించండి, ఎవరైతే సువార్తను వింటారో ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. ఏంటి 6 ఆశీర్వాదాలు అంటే, ఎప్పుడైతే మనం సువార్తను అంగీకరిస్తామో సువార్తలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, ఒకప్పుడు ఏమండి మరి భయంతో ఉన్న మన జీవితం, భయంతో మానవునికి భయంకరమైన ఈ యొక్క భయ ఆందోళనలో మనం మునిగి ఉంటాం. ఈ భయంతో ఉన్న మన జీవితానికి ధైర్యాన్ని కలిగిస్తుంది ఏది చెప్పండి? సువార్త. భయంతో ఉన్న మనకి సువార్త వినగానే ధైర్యాన్ని కలిగిస్తుంది. చాలామంది చూడండి, అప్పుల బాధల్లో భయంగా ఉంటారు, కష్టాలలో ఉన్నప్పుడు భయంగా ఉంటారు, సావు వార్త వచ్చినప్పుడు భయంగా ఉంటారు, ఏదన్నా ఆపద వచ్చినప్పుడు భయంగా ఉంటారు. ఏంటి మా పరిస్థితి? వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. ప్రేమైన దేవుని వర్లరా, ఎప్పుడైతే ఈ సువార్తమానం మన దగ్గరికి వస్తుందో ఆ భయాన్ని తొలగించి ఆ సువార్తమానం ఏం చేస్తుందో తెలుసా? నీకు ధైర్యాన్ని నింపుతుంది. నీకు సావు వచ్చినా నువ్వు భయపడవు, నీకు రోగం వచ్చినా నువ్వు భయపడవు, నీకు ఆపద వచ్చినా భయపడవు, నీకు కష్టాలు వచ్చినా భయపడవు. ఎందుకో తెలుసా? నీ దగ్గరికి ఏమొచ్చిందంటే ఏం చెప్పండి? సువార్తమానము.